కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. ఆ రాహాబు అనేటువంటి ఒక మహిళ ఉండేది. ఆమె అన్యురాలు దశ నుండి ధన్యురాలు అని అనిపించుకున్నటువంటి ఒక దశ వరకు చేరుకున్నటువంటి ప్రయత్నం ఆమె చేయకపోయినా ధన్యురాలుగా ఉండడానికి దేవుడు ఆమెకు ఒక అవకాశం ఇచ్చినాడు. ఆవిడ పేరే రాహాబు. ఆమె చరిత్ర ఏంటో మీకు క్లుప్తంగా వీలైనంత క్లుప్తంగా చెప్తా. యెహోషువ గారు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ద ఫస్ట్ మెన్షన్ అబౌట్ రహాబ్, ఇంగ్లీష్లో రహాబ్ అని అంటారు, తెలుగులో రాహాబు అని అంటారు. ఈ రాహాబు అనేటువంటి ఒక మహిళ గురించినటువంటి ప్రస్తావన మొట్టమొదటిసారిగా కనిపిస్తుందండి. ఈమె ఒక వేశ్యగా ఉండింది. రక్షణ పొందక ముందు ఒక పాపిగా ఉంటున్నప్పుడు, పాపములో ఉంటున్నప్పుడు ఆమె వృత్తి ఏంటంటే వేశ్య. కానీ రక్షణ పొందిన తరువాత ఇశ్రాయేలీలలో ఒకరిని పెళ్లి చేసుకున్నది. ఆమె కూడా రక్షణ మార్గంలోనికి నడిపించబడింది. వేశ్య అంటే ఒక ప్రాస్టిట్యూట్, ఒక కాల్ గర్ల్. ఏమండి, ఈ రోజున ప్రపంచ దేశాలలో వరల్డ్ క్యాపిటల్ ఫర్ సిన్ ఆఫ్ సిన్గా, పాపానికి రాజధానిగా ఉంటున్నటువంటి దేశాలు ఒక 12-15 ఉన్నాయి. వాటిలో ద వెరీ ఫస్ట్ అవార్డ్ గోస్ టు బ్యాంకాక్, ద సెకండ్ అవార్డ్ గోస్ టు థాయిలాండ్, బికాస్ దే ఆర్ కన్సిడర్డ్ టు బి ద సెక్స్ క్యాపిటల్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ రోజున విపరీతమైనటువంటి పాపం జరిగించబడుతూ ఉన్నది. ఇండోనేషియాలో కానివ్వండి, లాస్ వేగస్ అనేటువంటి అమెరికాలో ఉన్న ఒక స్టేట్, 50 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటున్నటువంటి లాస్ వేగస్, సిన్ సిటీ అనే దానికి పేరు కూడా ఉంది. పాపపు నగరము అనే పేరు కూడా ఉంది. మీరు గూగుల్ చేయండి కావాలంటే. సిన్ సిటీ అనేది ఏంటంటారు, లాస్ వేగాస్ అనే ఆన్సర్ వస్తుంది, చూడండి. ఏంటి వేసే వృత్తి అంటే, ఏమాత్రం కష్టపడకుండా విపరీతమైన శారీరక సుఖాన్ని అనుభవిస్తూ డబ్బు సంపాదించేటువంటి ఒక వృత్తి పేరే వ్యభిచారము. మరి పరువు పోతుంది కదా, ఎవడికి కావాలి? నాకు ఒక శరీరం ఉంది, దీనికి సుఖం వస్తుంది, నా అవసరానికి కావాల్సిన ఖర్చుకు కావాల్సిన లెక్క వస్తుంది, డబ్బులు వస్తున్నాయి, ఇంకేం కావాలి నాకు? నేను ఎవరి దగ్గర అడుక్కోవట్లేదు కదా. కాబట్టి ఏదో పరువు ఉంటే అంత, లేకపోతే అంత, డబ్బు ఉంటే చాలు అని అనుకుని డబ్బుని నమ్ముకుని బ్రతికేటువంటి పరిస్థితి ఈ వేశ్య వృత్తిలో ఉండే వారికి ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీకు వేశ్యకున్నంత ధైర్యం ఉంటుందని. ఎందుకంటే వేశ్య వృత్తిలో ఉండేవాళ్ళు ఎవరికి భయపడరండి. అత్యంత ధైర్యవంతులు, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. సిగ్గు, శరము, బిడియము అలాంటివన్నీ ఇడిచేసి ఇలా తల ఎత్తి ధైర్యంగా తప్పు చేస్తూ బ్రతికేటువంటి వాళ్ళు ఎవరంటే వ్యభిచారంలో ఉండేవారు. వాస్తవానికి రాహాబు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే అ ప్రౌడ్ పర్సన్ అని అర్థం. అంటే ఒక గర్వి అంటే అర్థం ఏంటంటే గర్వం అని అర్థం. రాహాబు అనే మాటకి గర్వము అనే అర్థం వస్తుంది. కానీ ఈవిడలో, ఈ రాహాబు అనే మహిళలో అసలు గర్వానికి సంబంధించినటువంటి లక్షణాలు, స్వభావము ఎక్కడ కనపడవండి. నిజంగా అసలు ఎక్కడ కనపడవండి. ఏమండి, 2000 మందికి పైగా నివసిస్తున్నటువంటి ఆ యెరికో పట్టణపు గోడల మధ్యన ఉన్నటువంటి ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఈవిడ ఒకరు. ఆ గేటెడ్ కమ్యూనిటీ అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఎవరు పడితే వారు అందులో ఉండడానికి లేదు. వారికి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉండి తీరాలి. అంత ఈజీ కాదు అందులోకి ఎంటర్ అవ్వడం. నువ్వు అద్దెకే ఉండు, సొంతానికే ఉండు, ఇల్లే కొనుక్కో. అంత ప్రసిద్ధి చెందిన పట్టణమైన యెరికో పట్టణములో ఒక నివాసిగా ఉన్నటువంటి ఆవిడ పేరే రాహాబు. ఈ అన్యురాలైనటువంటి రాహాబు వృత్తిరీత్యా ఒక వ్యభిచారిణి. ఆమె ఇల్లు, ఆమె ప్రాకారము చాలా ఎత్తైన ప్రదేశంలో కట్టుకున్నది. ఎందుకంటే అక్కడ ఒక కిటికీ పెట్టుకున్నది. కిటికీల నుంచి దారిన వచ్చే పోయేవారిని చూస్తూ ఉంటుంది. కాబట్టి అందరినీ ఆకర్షించాలి, వీలైనంత మందిని పైకి రప్పించుకోవాలి, సుఖాన్ని అనుభవించాలి, డబ్బులు సంపాదించాలి, ఏదో ఒకటి చేసి మనం హ్యాపీగా బతికేయాలి.
ఈ పాపపు ఆలోచనతో సతమతమై బ్రతుకుతున్నదని ఆమెకి అర్థం కావట్లే. అప్పట్లో అయ్యో నేను చేస్తున్నది తప్పు, ఇది పాపము అని ఆమెకు తెలియచేసిన వారు ఎవరు లేని కారణంగా ఈవిడ వ్యభిచారిణిగా మారిందే తప్ప ఆమె పుట్టగానే తల్లిదండ్రులు ఆమెకి చెప్పలేదు. చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆమెకి నువ్వు ఇలా అవ్వాలమ్మా, ఇది మన వంశ ఆచారము అని నేర్పించలా. అందరు బాగున్నారు రాహాబు కుటుంబంలో, ఈవిడ ఒక్కరే వేశ్య వృత్తిలో ఉన్నది. మరి అది గమనించాలి. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వేశ్యగా ఉంటున్నటువంటి ఈవిడకు ఇశ్రాయేలీయులు ఆరాధిస్తున్న దేవుడైన యెహోవా దేవుని గురించి పూర్తి సమాచారము ఈమె దగ్గర మాత్రమే ఉండటము ఒక కొసమెరుపు. ఎలా తెలిసింది ఈవిడికి? వేగుల వారైనటువంటి వ్యక్తులు రావడానికంటే ముందే ఈవిడికి తెలుసు ఈ పట్టణము పతనమైపోబోతున్నది, దీన్ని కూల్చివేయబోతున్నారు, దీని మీద దాడి జరగబోతున్నది. ఈ దాడికి కర్త కర్మ క్రియ వ్యక్తిగా యెహోషువ కనబడుతున్నప్పటికీ నాయకత్వ లక్షణాలున్న నాయకుడైన యెహోషువను నడిపిస్తున్నది ఆయన వెనకున్నది. స్వయాన వారు ఆరాధిస్తున్న పూజిస్తున్న వారు ఎవరికైతే భయపడుతున్నారో ఆయన పేరే యెహోవా, ఆయన గురించి ఈమెకు పూర్తి సమాచారం ఉన్నది. ఆయన శక్తి ఏంటో, ఆయన మహిమేంటో, ఆయన కోపమేంటో, ఆయన ప్రణాళికలు ఎలా ఉంటాయో, ఆయన మనసు ఎలా ఉంటుందో, ఆయన క్షమాపణ ఎలా ఉంటుందో, ఆయన స్వస్థపరిస్తే ఎలా ఉంటుందో, ఆయన అద్భుతాలు చేస్తే ఎలా ఉంటుందో, అన్ని రకాల అద్భుత కార్యాల గురించి, ఆయన యొక్క శక్తి మహిమ గురించి ఆమె దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నది. రక్షణ పొందాలి అనేటువంటి ఆ ఆసక్తి ఆమెలో రేకెత్తింది. నేను కూడా ఈ యెరికో పట్టణ నివాసులతో ఈ పట్టణము నాశనము చేయబడుతున్నప్పుడు వారితో నశించి పోక, నేను కూడా చంపబడక, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసింది. నేను ఒక్కదాన్నే కాదండి, నా కుటుంబం వారందరూ కూడా రక్షణ పొందాలంటే నేను ఏం చేస్తే బాగుంటుందని ఒక వడంబడిక, ఒక డీల్, ఒక అగ్రిమెంట్ చేసుకున్నది వేగుల వారితో. ఇదిగో నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను కదా, మీరు కూడా నా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయాలి. బయటికి పంపిస్తున్నాను కదా క్షేమంగా, మీరు కూడా మా కుటుంబం వారందరినీ కూడా ఇలాగే బయటికి క్షేమంగా తీసుకుని రావాలండి. ఈ ప్రతిఫలము నాకు చేసి పెట్టరా, ఈ ఉపకారమునకు తగిన ప్రతిఫలము మీరు నాకు చేసి పెట్టరా అని అడిగింది. రక్షణ పొందాలని ఆశపడిందండి. ఒక అన్యురాలుగా ఉండి ధన్యురాలుగా మారి యేసుక్రీస్తు వంశావళిలో ఒక్కరై ఉండటానికి మత్తయి సువార్తలో మత్తయి గారి చేత ఆమె పేరు వ్రాయబడడానికి, హెబ్రీ పత్రికలో పౌలు గారి ద్వారా ఆమె పేరు ప్రస్తావించబడడానికి అవకాశం ఉందండి. యాకోబు గారు రాస్తారు కదండి ఆమె గురించి. విశ్వాసము ఎంత గొప్పదో ఆమెకు అర్థమైంది. తర్వాత పెళ్లి చేసుకున్నది, హ్యాపీగా బతికింది. ఆ తర్వాత బోయేజుని అన్నది. ఎంత గొప్ప పరిస్థితి. దీన స్థితి నుండి, పెంట కుప్ప మీద నుండి ఉన్నతమైన దశకు, దీన స్థితి నుండి ఉన్నతమైన దశకు తీసుకుని రాబడింది రాహాబు. తన తప్పు తెలుసుకున్నది రాహాబు. ఒకానొక సమయంలో ఒక హెచ్చరిక ఏంటంటే, కొత్త నిబంధనలో పరిసయ్యులను సద్దుకయ్యులను చూసి, ఒరే అబ్బాయిలు మూర్ఖులారా, సర్పసంతానమా, దొంగలు మారు మనసు పొందుతున్నారా, అబద్ధ సాక్ష్యం చెప్పేవారు మారు మనసు పొందుతున్నారా, డబ్బు పిచ్చున్న వాళ్ళు మారు మనసు పొందుతున్నారా, దారి దోపిడీ దొంగలు మారు మనసు పొందుతున్నారా, అబ్బాయిలు వేశ్యలు వ్యభిచారిణులు మారు మనసు పొందుతున్నారు, నరహంతకులు మారు మనసు పొందుతున్నారు. మీకేం పోయే కాలం వచ్చిందిరా, ఎందుకు మీరు నమ్మట్లేదు, మారు మనసు ఎందుకు పొందట్లేదని ఒక హెచ్చరిక. వేశ్యలే మారిపోతున్నారు, నపుంసకులు మారిపోతున్నారు. కందాకే కింద పనిచేస్తున్నటువంటి ఆ మంత్రి అలా వెళ్తూ, నపుంసకుల అధిపతి వెళ్తూ ఉన్నప్పుడు ఫిలిప్పుని దేవుడు పంపించాడు. ఇవిగో నీళ్లు, ఇదిగో నేను బాప్తిసం ఇవ్వడానికి ఏంటి ఆలస్యం, మనల్ని ఆటంకపరచగలిగేది ఏంటి అని తొందర పెట్టాడండి నపుంసకుల అధిపతి. ఆ తీవ్రత అలా ఉండాలి, ఆ ఇంటెన్సిటీ మనలో. రక్షణ పొందాలి, ఆశీర్వాదం పొందాలి, స్వస్థపరచబడాలి, నేను దేవుని సేవలో వాడబడాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, నేను కొన్ని ఆత్మలను రక్షించాలి, నేను దేవునికి లెక్క చెప్పాలి, నేను దేవునిలో ఎదగాలి, బలపడాలి, ఈ బలహీనతల నుంచి నేను బయటపడాలి,
అని నీకు అనిపించాలి. ఆ తీవ్రత ఆత్మలో ఆ తీవ్రత అంత ఉండాలి. ఆత్మ చేత నడిపింపబడాలి అంటే ఆత్మలో తీవ్రత లేకుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నువ్వు పొందుకోలేవు మిత్రమా. రాహాబు ఒక వేశ్యావృత్తిలో ఉండి పాపము అనే అంధకారములో నుండి పరిశుద్ధత అనేటువంటి పద్ధతిగా బ్రతకడం అనేటువంటి వెలుగు సంబంధమైనటువంటి మార్గములోనికి నడిపించబడడానికి మార్గము సుగమము చేసింది దేవుడే. ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ ఒక్క అవకాశాన్ని వాడుకుని తన కుటుంబం వారందరినీ రక్షించుకున్నదండి. కొర్నేలి కూడా తాను రక్షణ మార్గంలోనికి రావాలనుకుని తన ఇంటి వారిని, ఇంటిలో పనిచేసే వారిని, సైనికులను, సైనిక అధికారులను అందరినీ రక్షణలోకి నడిపించాడు పేతురు గారిని పిలిపించి. ఒక మాటలో చెప్పాలంటే రాహాబు తన ప్రాణాలకు తెగించి సీక్రెట్ ఏజెంట్స్గా వచ్చినటువంటి ఇశ్రాయేలీల వేగుల వారిని రక్షించి కాపాడింది. ప్రతిఫలముగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ యెహోషువ కూడా తన కుటుంబం వారందరినీ కూడా రక్షించి వారి పాళం ఎదుట నివసించడానికి అవకాశము ఇచ్చాడు. ఏమండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్యుల పిల్లలు యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నంతగా క్రైస్తవ పిల్లలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణం అండి. ఆ రోజున ఇది రాహాబు ఇల్లు, ఇది ఫలానా వ్యక్తి మనల్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేశారో, ఆ రోజున మన ఎవరైతే కిటికీ నుంచి తప్పించి మనల్ని కాపాడారో, ఈ యెరికో పట్టణపు రాజు నుంచి కాపాడారో ఆ వ్యక్తి అయినటువంటి రాహాబు ఇల్లు ఇది. కాబట్టి ఈ ఇంటిలో ఉండేవాడిని మనం రక్షించాలని చెప్పిన ఒక గుర్తుగా ఒక ఎర్ర దారాన్ని రాహాబు కడుతుంది. ఆ ఎర్రని దారమును చూసి ఇది మనం రక్షించవలసినటువంటి వారి ఇల్లు అని వీళ్ళు గుర్తుపడతారు. ఎర్రని దారము, ఎరుపు. ఈ రెడ్ అనేటువంటిది యేసుక్రీస్తు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి ఆయన పరిశుద్ధ రక్తమునకు ఒక సాదృశ్యముగా వాడబడింది, ఒక సూచనగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చండి. పోనీ ఫిజిక్స్ ప్రకారము చూస్తే రెడ్ ఎందుకు వాడతారు? ట్రాఫిక్ సిగ్నల్స్లో, లైట్స్లో, ఇంకా చాలా చోట్ల ఎందుకు రెడ్ వాడతారంటే దానికి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. అంటే దూరంగా ఉన్నా కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది అనమాట. సో ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్ టు సీ ఇన్ అ లాంగ్ డిస్టెన్స్. ఆ వేవ్ లెంత్ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎరుపు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఆమె ఎరుపు దారాన్ని కట్టింది. అంటే రాహాబు చదువుకోకపోయినా ఆమెకు కూడా కాస్తంత ఫిజిక్స్ తెలిసిపోయింది. దేవుడిచ్చిన ఆమెకు వచ్చిన అవకాశాన్ని వాడుకొని రక్షణ మార్గంలోనికి నడిచినటువంటి స్త్రీలలో మొట్టమొదటి స్త్రీని రాహాబుగా చెప్పచ్చు. చూడండి, మత్తయి సువార్తలో ఈమెను గురించిన ప్రస్తావన ఒకటి కనిపిస్తుంది. మొదటి అధ్యాయము 5-6 వచనాల్లో సల్మాను రాహాబు నందు, సల్మాను అనేటువంటి వ్యక్తిని రాహాబు వివాహం చేసుకున్నది. వాళ్ళిద్దరికి పుట్టిన కుమారుడి పేరే బోయజు. బోయజు అనే వ్యక్తి రూతును పెళ్లి చేసుకున్నాడు, ఓబేదును కన్నాడు. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి రాజైన మహారాజైన మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి అండి. ఆయన పేరే దావీదు. దావీదుని కన్నాడు. యేసుక్రీస్తు దావీదు వంశములో పుట్టాడు. ఆమెను గురించి మత్తయి గారు రాసేది. పౌలు గారు ఏమంటాడంటే, అందుకనే ఇదే రక్షణ దినము, నువ్వు దీన్ని వాడుకోపోతే ఎలా? దేవుడికి ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు, వాడుకోపోతే ఎలా? వాడుకోవాలి కదా. ఎన్నిసార్లు అని చెప్పాలి మీకు? ఇది మండి మళ్ళీ వచ్చే అవకాశం కదమ్మా అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నాడు. కొరింథీలో ఉన్నటువంటి సంగమునకు రాసిన 2వ పత్రిక చూడండి, 6వ అధ్యాయం 2-3 వచనాల్లో అనుకూల సమయమందు నీ మొరను ఆలకించాను. అంటే నీ ప్రార్థన విన్నపమును నేను విన్నాను అంటున్నాడు దేవుడు. నీ ప్రియర్ రిక్వెస్ట్ నా దాకా వచ్చిందమ్మా, నా చెవిన పడింది అంటున్నాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని దేవుడే చెప్తున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇంతకు మించిన సమయము లేదు, ఈ రోజుకు మించిన రోజు లేదు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. రండి, రక్షణ పొందండి. ఉన్న ఒక్క అవకాశాన్ని చక్కగా వాడుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి రాహాబు ఎంత తెలివైన స్త్రీనో కదా. ఏం నేర్చుకుంటున్నాం మనము చెప్పండి జనాలకు?
ఒక్క అవకాశాన్ని వాడుకుంది. కానీ దేవుడు మీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ప్రతిరోజు మీ తలుపు తడుతున్నాడు. నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు యేసుక్రీస్తు. బలవంతంగా రాలేక కాదు, ఆయన నీ పర్మిషన్ లేకుండా రాడాయన. నీ ప్రైవసీకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు దేవుడు. బైబిల్ దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, అందరినీ సమానంగా చేయాలనుకుంటాడు, అందరికీ సమాన హక్కులు ఇవ్వాలనుకుంటాడు, అందరినీ పరలోకంలో చూడాలనుకుంటాడు. అందరూ ఆయనతో ఉండాలని అనుకోవడం కాదు, నేనే వీరందరితో ఉండాలనుకుంటాడు ఆయన. ఎంత టుగెదర్నెస్ అండి, ఎంత లవ్, ఎంత కలిసి ఉండాలనుకుంటాడు దేవుడు. మనమే దేవునికి విరోధంగా పాపం చేసి విడిపోయి వేరైపోయి పాపంలో పడిపోయి సమాధానం లేని బ్రతుకులు, ప్రశాంతత లేని బ్రతుకులు, ఒక ఆనందం లేని బ్రతుకులో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు సమిష్టిగా సమృద్ధిగా అన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. మనమే కోరుకోవట్లేదు, మనమే తీసుకోవట్లేదు. ప్రాబ్లం మనలో ఉంది. దేవుడిని ఎందుకు బ్లేమ్ చేయాలి? దట్స్ ఆల్ ఇట్ ఫర్ టుడే. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. ఎన్నో గొప్ప విషయాలను తెలిసినటువంటి వేదికను మాకు ఇచ్చున్నావు ప్రభు. ఎంతోమందికి మారు మనసు పొందే విషయమై మేము సహాయపడవలసిన వారమై ఉన్నాం. మా తప్పులను కూడా మీరు క్షమించండి. మేము ఎట్టి పరిస్థితుల్లో తప్పులు లేకుండా, తప్పులు చెప్పకుండా సజావుగా ఈ కార్యక్రమాన్ని నడిపించే విషయమే మా సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్న ప్రతి ఒక్కరి అవసరం మీకు తెలిసే ఉన్నాయి ప్రభు. మీ చిత్త ప్రకారము వారి జీవితంలో ఆశీర్వాదము మెండుగా ఉండే విషయమే మీరు జ్ఞాపకం చేసిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you.